దళపతి విజయ్ నటించిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీలో చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. విజయ్ ఈ మూవీలో డ్యూయల్ రోల్ లో కనిపించగా విజయ్ యంగ్ లుక్ అందరినీ ఆకట్టుకుంది. అలాగే ఏఐ టెక్నాలజీ ద్వారా దివంగత నటుడు విజయకాంత్ కు సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరించారు. ఇప్పుడు ఈ సన్నివేశాలు ఇంటర్నెట్ లో ట్రెండ్ అవుతున్నాయి. కెప్టెన్ ని తెరపై చూసి చాలా ఏళ్లైంది. మళ్లీ నాయకుడిని చూడాలని కెప్టెన్ అభిమానుల కళ్ళు తహతహలాడుతున్నాయి. మా కోరికను నెరవేర్చిన దళపతి విజయ్ కి ధన్యవాదాలంటూ కామెంట్ చేస్తున్నారు. నాగ చైతన్య శోభిత ధూళిపాళ్ల జంట ఇటీవల హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. నాగ చైతన్య శోభిత బిగ్ బాస్ హౌస్ కి గెస్టులుగా రాబోతున్నారని టాక్ వినిపిస్తుంది. అయితే ఈ ఇద్దరు హౌస్ లోకి వెళ్లి హౌస్ మేట్స్ తో మాట్లాడతారా లేక బిగ్ బాస్ వేదికపైకి వచ్చి హోస్ట్ అక్కినేని నాగార్జునతో మాట్లాడతారా అనేది తెలియాల్సి ఉంది. నాగ చైతన్య శోభిత ఇప్పటి వరకు కలిసి కనిపించలేదు. ఒక్కసారి బిగ్ బాస్ లోకి వస్తే ఖచ్చితంగా టీఆర్పీ పెరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇలా ప్లాన్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. కన్నడ సినిమా ఇండస్ట్రీలో కాంతార సినిమాతో ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించిన హీరో రిషబ్ శెట్టి ప్రస్తుతం ఆయన కాంతార 2 సినిమాని తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోని కూడా ఒక భాగం చేయబోతున్నాడు అంటూ వార్తలైతే వస్తున్నాయి. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ఒక కీలక పాత్రలో నటించబోతున్నాడు అనే వార్త కన్నడ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక కాంతార 2 సినిమా దాదాపు 1000 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతోంది. మరి ఇది వర్కౌట్ అవుతుందా లేదా అనే విషయం తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం సరిపోదా శనివారం ఆగస్టు 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఫస్ట్ షో నుంచి మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా ఈ సినిమాపై వసూళ్ల ప్రభావం పడినట్లు స్పష్టమవుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ హక్కులు కూడా భారీగా అమ్ముడుపోయాయని నెట్ఫ్లిక్స్ మరియు జియో సంస్థలు ఈ సినిమాను కొనుగోలు చేసినట్లు త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ట్యాక్స్ పేమెంట్లు టీమిండియా కింగ్ విరాట్ కోహ్లీని బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ అధిగమించారు. 2023-2024 ఆర్థిక సంవత్సరానికి గాను విరాట్ 66 కోట్లు ట్యాక్స్ కడితే షారుఖ్ ఏకంగా 92 కోట్లు కట్టారు. ఈ విషయాన్ని ఫార్చ్యూన్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. భారతీయ సెలబ్రిటీలందరిలో అత్యధిక పన్ను చెల్లించింది షారుఖే. ఫార్చ్యూన్ ఇండియా ప్రకారం షారుఖ్ తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.